ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యపు దేశం మన భారతదేశం. కానీ ఇక్కడ ఒక మాజీ సైనిక అధికారి రాసిన పుస్తకాన్ని చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఆ పుస్తకం ఒక తిరుగుబాటుదారుడు రాసింది కాదు. మన దేశానికి రక్షణ కవచంగా నిలిచి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుందన్ నర్వానే రాసిన ఆత్మకథ. 2024 నుంచి ఈ పుస్తకాన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బయటికి రానివ్వకుండా ఎందుకు తొక్కి పెడుతుంది? గత 12 ఏళ్లుగా మనం వింటున్న మాట ఏదైనా ఉంది అనంటే, మనం ఎవ్వరికీ తలవంచము, శత్రువు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాం. కానీ -డిగ్రీలో చలికి లద్దాఖ్ పర్వతాల పైన మన సైనికుల ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఢిల్లీలో ఏసీ గదిలో కూర్చొని పాలకులు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది? ఆ రోజు ఆ రహస్యాల ముసుగుని ఇప్పుడు తొలగిద్దాం. జనరల్ నర్వానే తన పుస్తకంలో ప్రస్తావించిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. అది ఆగస్టు 13, 2026 రాత్రి లదాఖ్లో రేచాంగ్లా పాస్ దగ్గర వాతావరణం నిశ్శబ్దంగా ఉన్న లోపల మాత్రం లావా ఉడుకుతుంది. చైనా ట్యాంకులు మన పోస్టుల వైపు దూసుకొస్తున్నాయి. కేవలం కొన్ని వందల మీటర్ల దూరం మాత్రమే ఉంది. అప్పుడేం జరిగింది? మన సైన్యం ఫైర్ చేయాలా వద్దా? నర్వానే గారు రాసిన దాని ప్రకారం ఆ సమయంలో ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఫోన్ చేశారట. అటు నుంచి వచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. ఏంటో తెలుసా? జో ఉచిత్ లగే ఓ కరో, మీకు ఏది సరైనది అనిపిస్తే అది చేసేయండి. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వెలికెత్తుతుంది. ఏంటంటే, ఒక యుద్ధం లాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు దేశ ప్రధాని మరియు రక్షణ మంత్రి స్పష్టమైన ఆర్డర్స్ ఇవ్వకుండా మీ ఇష్టం అని ఆర్మీ చీఫ్ మీద బాధ్యత వేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది నాయకత్వం పటిమకు నిదర్శనమా, లేక బాధ్యత నుంచి తప్పుకోవడమా? అసలు ఏం జరిగింది? ప్రభుత్వం అధికారికంగా ఏమి చెబుతుందో తెలుసా? మా భూమిలోకి ఎవ్వరూ రాలేదు, మా పోస్టులను ఎవ్వరూ ఆక్రమించలేదు. కానీ నర్వానే గారి పుస్తకంలో అంశాలు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అందుకే ఏమో ఆ పుస్తకాన్ని బయటికి రానివ్వకుండా ఆపుతున్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మన సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చినప్పుడు మన సైన్యం ధైర్యంగా ఎదురు నిలిచింది. కానీ పొలిటికల్ లెవెల్లో తీసుకున్న నిర్ణయాలు సైన్యం చేతుల్ని కట్టేశాయి. స్టేటస్ నౌ అంటే ఇప్పుడు పరిస్థితి, యుద్ధతంత్ర స్థితిని కాపాడడంలో మనం విఫలమయ్యామా? ఈ చేదు నిజాలు బయటికి వస్తాయని భయంతోనే ప్రభుత్వం పుస్తకాన్ని పెండింగ్ లో పెట్టిందా? రక్షణ శాఖ ఏమంటుందంటే, ఇందులో ఉన్న కొన్ని అంశాలు నేషనల్ సెక్యూరిటీకి ముప్పు అని చెబుతున్నాయి. సరే, దేశ భద్రత ముఖ్యమనడంలో సందేహమే లేదు. కానీ ఒక మాజీ ఆర్మీ చీఫ్ దేశం కోసం 40 ఏళ్లు పనిచేసిన వ్యక్తికి దేశ భద్రత గురించి తెలీదా? ఆయన రాసిన పుస్తకంలో ఏముందో ప్రపంచానికి తెలిస్తే ఎవరు పరుగు పోతుంది? దేశానిదా లేక పాలకులిదా? అగ్నిపాత్ స్కీమ్ గురించి కూడా నర్వానే గారు కొన్ని విమర్శలు చేశారని వార్తలు వస్తున్నాయి. సైన్యాన్ని బలహీనపరిచిన నిర్ణయాల గురించి ఆయన గొంతెత్తారట. అందుకే ఈ కట్టడి జరుగుతుందా, లేక అసలు ఏం జరుగుతుంది? చరిత్రను ఎవ్వరూ మార్చలేరు, నిజాన్ని ఎవ్వరూ ఎక్కువ కాలం దాచలేరు కూడా. సరిహద్దులో ప్రాణాలు అర్పించిన జవాన్లకు, దేశం కోసం రక్తం చిందించిన సైనికులకి మనమిచ్చే గౌరవం ఇదేనా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకి లేదా? ఎవ్వరెందుకు గొంతెత్తడం లేదు దీని గురించి? జనరల్ నర్వానే పుస్తకం బయటికి వస్తే ఆ రోజు రాత్రి జరిగిన అసలు యుద్ధం ఏంటో మనకి తెలుస్తుంది. అంతవరకు ఈ ప్రశ్నలు మనల్ని వేధిస్తూనే ఉంటాయి. 46 అంగుళాల ఛాతి ఉంటే సరిపోదు, నిజాయితీ నిజంగా ఒప్పుకునే గుండె ధైర్యం కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే దేశం గురించి మాట్లాడే హక్కు, దేశం గురించి నినాదాలు చేసే హక్కు అప్పుడు కలుగుతుంది. ఇప్పుడు మనం పార్లమెంట్ లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. ఫిబ్రవరి 2 పార్లమెంట్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు రాహుల్ గాంధీ ఒక ఆర్టికల్ పట్టుకొని లేచారు. ఆయన అడిగింది ఏంటో తెలుసా? కేవలం 5 లైన్లు చదవడానికి పర్మిషన్ ఇవ్వండి. ఆ 5 లైన్లు ఏవో సమస్య గురించి కావు, భారత్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నర్వానే రాసిన ఆత్మకథలో కీలక భాగాలు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మార్కెట్లోకి రాని పుస్తకాన్ని చూసి దేశంలో 3 కీలక మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఆ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదు, అది అథెంటిక్ కాదు అని రాజ్నాథ్ సింగ్ గొంతు చించుకుంటున్నారు. ఒకవేళ అది అబద్ధమైతే చదవనిచ్చి ఖండించొచ్చు కదా. అసలు భయం ఎక్కడుంది? ఆ 5 పాయింట్లు దాగి ఉన్న బాంబ్ ఏంటి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు లోపల ఏం జరిగింది? ఒక మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం అంటే అది కేవలం కథ కాదు, మన దేశ భద్రతకు సంబంధించిన డైరీ లాంటిది. ప్రభుత్వం దీన్ని అడ్డుకోవడానికి చెబుతున్న కారణం ఏంటో తెలుసా? అది ఇంకా పబ్లిష్ కాలేదు, ఇది అన్ఆథరైజ్డ్ అని చెప్పేసి ఒక మాట చెబుతున్నారు. అన్ఆథరైజ్డ్ అయితే ఏంటి? ఒక 5 పాయింట్లు చదివితే దాన్ని మీరు ఖండించుకోవచ్చు కదా. ఏం మారుతుంది? నిజాన్ని నిజంలా మాట్లాడండి. నిజాన్ని దాచుతూ అబద్ధాన్ని బయటికి పెడుతూ ఈ భయాన్ని ఆర్మీల మీద రుద్దొద్దు.
ఇప్పుడు ఆయన రాసిన కథలో అసలు ఏం జరిగింది అనేది ఇప్పటికి కూడా తెలియని ప్రశ్నగా మారిపోయింది. కానీ లాజిక్ ఏంటంటే, ఒకవేళ అందులో ఏమీ లేకపోతే ప్రభుత్వం ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. రాహుల్ గాంధీ ఆ లైన్లు చదివితే అది రికార్డులోకి వెళుతుంది. ఆ రికార్డ్ చైనా సరిహద్దుల్లో జరిగిన వైఫల్యాన్ని ఎత్తి చూపుతుందని భయంతో ఇప్పుడు ఈ పరిస్థితిని మొత్తం కప్పిపెడుతున్నారు. సరిహద్దులో మన జవాన్ చచ్చిపోతుంటే ఢిల్లీలో జరిగిన పొలిటికల్ డీల్ ఏంటి? ఈ పుస్తకంలో రహస్యాలు దాగున్నాయని చెప్తున్నారు. అది బయటపడితే అసలు ఏం జరుగుతుంది? బయట పెడుతున్నారా లేదా బయట పడేలా చేయకుండా ఆపుతున్నారా? అసలు ఆ పుస్తకం బయటకు వస్తుందా రాదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకరంగా మారిపోయింది. ఈ గందరగోళం మధ్య ఒక విచిత్రమైన వాదన తెరపైకి వచ్చింది. అదేంటో చెప్పరా? అదే సేఫ్టీ డ్రామా. ప్రధానికి భద్రత ముప్పు ఉంది, కాంగ్రెస్ ఏదో కుట్ర చేస్తుంది అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. డేటా పాయింట్ల విశ్లేషణ చూసుకుందాం ఒకసారి. మన ప్రధాని ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మరియు ఎన్ఎస్జీ రక్షణలో ఉంటారు. మరి ఆయనకి ఎలా భద్రత లేకుండా పోతుంది? ఆయన స్వయంగా దగ్గరుండి కట్టించుకున్న అత్యున్నత భద్రత గల కొత్త పార్లమెంట్ భవనం అది. అందులో కూడా ఆయనకు భద్రత లేదంట. తన సొంత నియోజకవర్గం లాగా తన సొంత పార్లమెంట్ లో కూడా ప్రధానికి భద్రత లేదంటే అది హోంమంత్రి వైఫల్యమా, లేక అడిగిన ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న ఒక పొలిటికల్ డ్రామానా? దేశాన్ని రక్షించే సైనికులు ఇచ్చే రిపోర్ట్లకి భద్రత లేని చోట పాలకుల భద్రత లేదనడం ఆశ్చర్యకరంగా అనిపించడం లేదా? అసలు ఏం జరుగుతుంది? ఒక 5 పాయింట్ల గురించి ఇంత విశ్లేషణ, ఇంత గొడవన? అసలు అందులో ఏముంది? అసలు విషయం ఏమిటంటే, నర్వాణి పుస్తకంలో 2020 గల్వానే క్లాష్ గురించి, చైనా చొరబాటు గురించి ప్రభుత్వం చెప్పినా దానికి పూర్తిగా విరుద్ధమైన నిజాలు ఉన్నాయని ఇంటెలిజెన్సీ వర్గాలు సమాచారం ఇచ్చింది. ఎవ్వరూ రాలేదు అని ప్రధాని చెప్పిన మాటలు అబద్ధమని, అక్కడ జరిగిన భూమి ఆక్రమణ వాస్తవాన్ని ఆ పుస్తకంలో స్పష్టంగా సలహాలతో, స్పష్టంగా సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది. అందుకే ఈ సెన్సార్షిప్ కత్తులు ఇంతలా దూసుకొస్తున్నాయి. అసలు ఆ పుస్తకం ఆపవచ్చా? ఒక గొంతును నొక్కేయొచ్చా? కానీ నిజాన్ని ఎన్నాళ్ళు తొక్కి పెడతారు. ఆ నిజం బయటకు వచ్చిన రోజు ఈ ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతాయి? ప్రజాస్వామ్యంలో ప్రశ్న అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంది, సమాధానం చెప్పే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఇక్కడ సమాధానం చెప్పాల్సింది పోయి ప్రశ్న అడిగే గొంతునే భద్రత పేరుతో నొక్కేయడం ఎంతవరకు సమన్యాయం? అసలు ఎందుకు నొక్కుతున్నారు ఆ గొంతుని? ఒక పుస్తకాన్ని బయటకు తీసుకురావడానికి ఇన్ని హద్దులు, ఇన్ని అహంకారాలు ఎందుకు వస్తున్నాయి? అక్కడ అసలు ఏం జరిగింది? జనరల్ నర్వానే పుస్తకాన్ని బయటికి రాకుండా ఆపుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పాలకుల 56 అంగుళాల ఛాతి వెనుక ఎంతటి భయం దాగుందో. నిజాన్ని వినడానికే భయపడే ప్రభుత్వం రేపు దేశాన్ని ఎలా రక్షిస్తుంది? అసలు ఈ ప్రశ్న ఎలా మారబోతుంది? ఆగస్టు 31, 2026 సాయంత్రం అర్ధరాత్రి దాటింది. లదాఖ్లో కైలాష్ రేంజ్ వద్ద గడ్డ కట్టే చలి, కానీ అక్కడ వాతావరణం నిప్పులు చెదురుతుంది. చైనా పీపుల్స్ లిబర్టీ ఆర్మీ ట్యాంకులు మన సరిహద్దుల వైపు అతి వేగంగా దూసుకొస్తున్నాయి. భారత్ సైనికులు తమ గన్స్ పై వేళ్లు పెట్టి ఎదురు చూస్తున్నారు. ఒక చిన్న పొరపాటు జరిగినా అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. సరిగ్గా ఆ క్షణంలో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే ఢిల్లీకి ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఎన్ఎస్ఏ అజిత్ దోవాల్ కు చేరింది. నర్వానే అడిగిన ప్రశ్న ఒక్కటే: శత్రువు మన కళ్ళ ముందు ఉన్నాడు, నేను కాల్పులు జరపాలా లేక ఆపాలా? స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి నర్వానే గారు అడగడం జరిగింది. దేశ భద్రత గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా పెద్ద మాటలు వింటాం, కానీ ఈ క్లిష్టమైన సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన సమాధానం వింటే మీరు షాక్ అవుతారు. రక్షణ మంత్రి ఏమన్నారో తెలుసా? నేను ప్రధానిని అడిగి చెబుతాను, వి విల్ చెక్ విత్ ద పిఎం అని చెప్పేసి కాల్ కట్ చేయడం జరిగింది. గంటలు గడిచాయి. సరిహద్దుల్లో ఉత్కంఠ పరిస్థితులు చేరుతున్నాయి. వాళ్ళు ముందుకి వచ్చారు, ఏం చేయలేని పరిస్థితి. కాల్పులు చేయలేము, ఆపలేము. మళ్ళీ ఫోన్ మోగింది. కానీ అటువైపు నుంచి వచ్చిన ఆపరేషన్ ఆర్డర్ ఏంటో తెలుసా? ఇది వింటే మాత్రం మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. అస్పష్టమైన స్టేట్మెంట్. మీకు ఏది సరైనదనిపిస్తే అది చేయండి. డూ వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ అప్రోప్రియేట్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఒక్క నిమిషం ఆగండి. దీనిని ప్రభుత్వం ఆర్మీ ఆటోనమీ అని కవరింగ్ ఇస్తుంది. కానీ నిజంగా ఇది స్వేచ్ఛనా కాదా? ఇది పక్కాగా బాధ్యత నుంచి తప్పించుకోవడమా? ఇప్పుడు ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఒకవేళ యుద్ధం మొదలైన పరిస్థితి అదుపు తప్పితే దానికి ఆర్మీ చీఫ్ నే బాధ్యతుడిగా చేయొచ్చు. మేము చెప్పలేదు, ఆయనే నిర్ణయం తీసుకున్నారు అని చేతులు ఎత్తేయొచ్చు. అంతేనా?
అని చేతులు కూడా వాళ్ళు దులిపేసుకోవచ్చు. ఇదే కదా పరిస్థితి. ఒకవేళ శాంతి కుదిరితే మా నాయకత్వంలోనే శత్రువు వెనక్కి తగ్గాడు అని క్రెడిట్ మొత్తం ఢిల్లీ ఖాతాలో వేసుకోవచ్చు. దేశ రక్షణ పనంగా పెట్టి రాజకీయ జూదం ఆడడం అంటే ఇదేనేమో మరి. మనం ఎవ్వరికి భయపడం అని ప్రసంగాలు చెబుతూ ఉంటారు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఈ 3 పాయింట్లు వింటే మీకే అర్థమవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాంబ్. 2020 గల్వాని ఉద్రిక్తతల తర్వాత మనం చైనాను నిలువరిస్తున్నాము అని నమ్ముతున్నాము. కానీ వాస్తవం ఏమిటంటే లదాఖ్ సరిహద్దులో ఏకంగా 400 కిలోమీటర్ల రోడ్డు, భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. మన కళ్ళ ముందే వారు గ్రామాలు కడుతుంటే మన ఎర్రకన్ను ఎటు చూస్తుంది? ఈ రెడ్ కోట్ ఏం ఆలోచిస్తుంది? ద బిజినెస్ యాంగిల్ మాట్లాడుకుందాం. ఒకవైపు మన సైనికులు చైనా గడ్డపై వీరమరణం పొందుతుంటే, మరోవైపు చైనాతో మన వ్యాపార రికార్డ్ స్థాయి పెరిగిపోతుంది. మన ట్రేడ్ డిఫిట్ దాదాపు $100 బిలియన్ చేరింది. అంటే శత్రువుకు మన యుద్ధానికి కావలసిన డబ్బును వ్యాపారం రూపంలో మనమే ఇస్తున్నామా? బాయ్కాట్ చైనా అనేది కేవలం సామాన్యులకేనా, ప్రభుత్వానికి కాదా? లాసింగ్ గ్రౌండ్. ఇది అత్యంత బాధాకరమైన విషయం. గతంలో మన సైన్యం ధైర్యంగా తిరిగిన 65 పెట్రోలింగ్ పాయింట్లు ఇప్పుడు సుమారు 25 పాయింట్లకు మన సైన్యం వెళ్ళలేకపోతుంది. అంటే ఆ భూమి ఇప్పుడు బఫర్ జోన్ పేరుతో చైనా పరోక్ష నియంత్రణలోకి వెళ్ళిందా? మనం వెనకకి తగ్గామా లేక తగ్గించబడ్డామా? అసలు ఏం జరిగింది? ఫిబ్రవరి 2 పార్లమెంట్లో జరిగిన గందరగోళానికి కారణం ఇదే. నర్వానే గారు తన పుస్తకంలో ఈ అయోమయ నిర్ణయాల గురించి స్పష్టంగా రాశారు. నాయకత్వ లోపాలు పచ్చిగా రాశారు. ఈ 5 లైన్లు చదివితే పాలకుల అసలు ముఖం బయటపడుతుందని అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ గారు అంతలా ఆవేశపడ్డారు. ప్రధాని భద్రత గురించి మాట్లాడే హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. దేశాన్ని రక్షించే ఎస్పీజీ నీడలో ఉంటూ అడ్వాన్స్ సెక్యూరిటీలో ఉన్న పార్లమెంట్ లోనే ప్రధానికి ముప్పు ఉందంటే అది మన వైఫల్యమా లేక అప్రజాస్వామికంగా ప్రశ్నలు అడ్డుకోవడానికి వేసిన భద్రతా ముసుగా? అసలు ఏం జరిగింది? సైన్యం అంటే రాజకీయం కాదు, సరిహద్దు అంటే ఓటుగడ్డ కాదు. ఒక మాజీ ఆర్మీ చీఫ్ తన ఆవేదనను పుస్తకం రూపంలో రాస్తే దానిని దేశ భద్రత పేరుతో తొక్కి పెట్టడం దేశానికి మంచిది కాదు. నిజాన్ని ఎంత కాలం దాచినా అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. మన జవాన్ల త్యాగాలకు విలువ ఇవ్వడం అంటే పుస్తకాలను బయటికి రాకుండా చేస్తూ, వాళ్ళ నిజాలను బయటికి రాకుండా చేస్తూ రాజకీయాలు నడపడమేనా? ఆలోచించండి. మనల్ని రక్షించేది 60 అంగుళాల ఛాతేనా లేక సరిహద్దులో ప్రాణాలు పనంగా పెట్టి జవాన్ల గుండె ధైర్యమా? నిర్ణయం మీకే వదిలేస్తున్నాను, మీరే మాట్లాడండి. చైనా భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు ఒకెత్తైతే మన సైన్యం లోపల జరిగిన ఒక పెద్ద మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే అగ్నివీర్ స్కీమ్. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న యువతకు ఇది ఒక పెద్ద గొప్ప అవకాశం అని ప్రభుత్వం ఊరూరా ప్రచారం చేస్తుంది. కానీ దేశానికి రక్షణ కవచంగా నిలిచిన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఏమన్నారో తెలుసా? తన ఆత్మకథలో రాసిన నిజాలు వింటే మీరు ముక్కున వేలేసుకుంటారు. అసలు ఈ స్కీమ్ ఆర్మీ అడిగిందా లేక పైన కూర్చున్న పాలకులు బలవంతంగా రుద్దారా? జనరల్ నర్వానే తన పుస్తకాల్లో ఒక క్లియర్ నిజాలు చెప్పారు. ఏంటో చెప్పనా? నిజానికి ఆర్మీ ప్రతిపాదించిన మోడల్ ఏంటంటే కేవలం 25% మందికి మాత్రమే టూర్ ఆఫ్ డ్యూటీ కింద ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ సీన్ లోకి ఎంటర్ అయింది PMO, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆఫీస్. ఆర్మీ నిపుణులు చెప్పిన మాటలను పక్కన పెట్టి ఆ పథకాన్ని ఏకంగా 75% కి మార్చేశారు. 100 మంది సైనికుల్లో 75 మంది కేవలం 4 ఏళ్లకి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఈ మార్పు? దేశ భద్రత మెరుగుపడుతుందనా? కాదు. నిపుణుల ప్రకారం ఏంటో చెప్పనా? కేవలం పెన్షన్ లయబిలిటీస్ తగ్గించుకోవడానికి మాత్రమే ప్రభుత్వం సైన్యం మీద ఈ ప్రయోగాన్ని చేసింది. దేశ రక్షణ కూడా ఒక కార్పొరేట్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లాగా చూడడం ఎంతవరకు కరెక్ట్? ఒక సైనికుడికి 4 ఏళ్ల కాంట్రాక్ట్ ఇస్తే అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిబద్ధత వర్సెస్ భయం. దేశం కోసం ప్రాణాలు అర్పించాలనే తపన కంటే 4 ఏళ్ల తర్వాత నా పరిస్థితి ఏంటి, నాకు అసలు ఉద్యోగం వస్తుందా, నా పెళ్లి ఎలా చేసుకోవాలి, నా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలి అనే భయం అతనిని ఎక్కువగా ఉంటుంది. ఈ భయం ద్వారా దేశాన్ని కాపాడుకోగలుగుతాడా? ఒక యుద్ధంలోకి వెళ్ళగలుగుతాడా? ఒక పూర్తి స్థాయి సైనికుడు మారడానికి ఏళ్లు పడుతుంది. కానీ అగ్నివీర్లో ట్రైనింగ్ కేవలం 6 నెలలే. ఇది యుద్ధ రంగంలో మన సైన్యాన్ని బలహీనపరచడం కాదా? ఒకవైపు చైనా తన సైన్యాన్ని టెక్నాలజీతో భారీ బడ్జెట్ స్థాయిలో చేరుకుంటుంది. మరోవైపు మనం మాత్రం ఏం చేస్తున్నాం? ఖర్చులు తగ్గించుకోవడానికి సైనికుల సంఖ్యను, వారి సర్వీస్ను తగ్గించుకుంటూ వస్తున్నాం. యుద్ధం వస్తే పోరాడేది మినిస్ట్రీలు కాదు, ఏసీ గదిలో కూర్చొని నిర్ణయాలు తీసుకున్న అధికారులు అంతకన్నా కాదు, సరిహద్దులో నిలబడే సైనికుడు.
అతనికి సామాజిక భద్రత లేకపోతే, పెన్షన్ లేకపోతే అతను తన సర్వస్వాన్ని దేశానికి ఎలా దారపోస్తాడు? ఇదేనా మనం కోరుకున్న శక్తివంతమైన భారత్? అసలు ఇది ఎలా మారుతుంది, ఎలా సాధ్యమవుతుంది? అందుకే జనరల్ నర్వానే పుస్తకాన్ని ప్రభుత్వం బయటికి రాకుండా తొక్కి పెడుతుంది. ఎందుకంటే అందులో అగ్నివీర్ వెనుక ఉన్న అసలు కుట్ర బయటపడుతుంది కాబట్టి. సైన్యాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేసిన పాలకుల ముఖం బయట పడుతుంది కాబట్టి. సైనికుడికి ఇచ్చే పెన్షన్ ఖర్చుగా అనిపించే దేశం వేల కోట్లు పెట్టి ప్రకటనలు ఎలా ఇస్తుంది? సెంటర్లో ఎలా మార్పులు జరుగుతుంది? మన సైన్యాన్ని బలహీనపరిచే అధికారం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారంగా మారిపోతుంది. ఆ అధికారం ఎలా ముందుకెళ్తుంది, ఎలా వస్తుంది? ఈ వాస్తవాలు తెలుసుకోవడం ప్రతి భారతీయుడిగా మన బాధ్యతే. అగ్నివీర్ అంటే అది దేశానికి గర్వమా లేక సైన్యానికి శాపమా? మీరే ఆలోచించండి. మీరు మీ మాటల్లో మా కామెంట్ల రూపంలో తెలియజేయండి. సొంత దేశంలో విమర్శలపై ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐతో విరుచుకుపడే మన ప్రభుత్వం అంతర్జాతీయ వేదిక మీద ఎలా ముఖం చూపిస్తుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా అమెరికా ముందు ఏం చేస్తుంది? మనల్ని మనం విశ్వగురు అని పిలుచుకుంటున్నాము, కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఆ గురువత్వం కాస్త అమెరికాకు దాసోహం అన్నట్టు కనిపిస్తుంది. మరి అసలు విశ్వగురు ఎలా మారింది, ఎలా వచ్చిందో కూడా మాట్లాడుకుందాం. 65 అంగుళాల ఛాతి గురించి ప్రసంగాలు బాగుంటాయి, కానీ అమెరికాతో జరిగిన లేటెస్ట్ ట్రేడ్ డీల్స్ చూస్తే మన ఆర్థిక ప్రయోజనాలను మనం ఎవరి కోసం తాకట్టు పెడుతున్నామో కనిపిస్తుంది. చైనా భయం మనల్ని అమెరికా కాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుందా? అదే జరుగుతున్నట్టుంది. ఈ మధ్య అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్ ఒక్కసారి గమనించండి. దాదాపు $500 బిలియన్ విలువైన సామాన్లను అమెరికా నుంచి కొంటామని మనం ఒప్పందం చేసుకున్నాము. అంతటితో ఆగలేదు. మన వ్యవసాయ రంగాన్ని అమెరికా కార్పొరేట్ కంపెనీల కోసం తెరిచి పెడతాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసేశారు. కేవలం 0% టారిఫ్ ఇస్తామని ఒప్పుకున్నాము. అంటే అమెరికా నుంచి వచ్చే వస్తువులపై మన ప్రభుత్వం ఎలాంటి పన్ను వేయదు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరి మన దేశీయ ఉత్పత్తి పరిస్థితి ఏంటి? మన రైతుల పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ నిర్ణయం? కారణం ఒక్కటే, సరిహద్దులో చైనాని ఎదుర్కోవడంలో మనం విఫలమయ్యాం. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అమెరికా నుంచి మిలిటరీ సపోర్ట్ కోసం ఈ ఆర్థిక వ్యవస్థను వారి చేతుల్లో పెడుతున్నాము. ఇది దేశ ప్రయోజనమా లేక పాలకుల ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నమా? జనరల్ నర్వానే పుస్తకాన్ని ఆపడం కొత్తేమీ కాదు. మన దేశంలో ప్రభుత్వాలు మారినా నిజాల్ని తొక్కుపెట్టే అలవాటు మాత్రం ఏ ప్రభుత్వం మార్చుకోలేకపోతుంది. మేజర్ జనరల్ వికే సింగ్ 2007 ఈయన మన గూఢాచార సంస్థ రాలోని లోపాలను, రాజకీయ జోక్యాన్ని మొత్తమంతా ఒక పుస్తకంలో రాశారు. ఫలితం ఏంటి? ఆయనపై 20 ఏళ్ల పాటు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద కేసులు నడిపించి వేధించారు. అంతే తప్పితే ఇంకేం కాదు. హెండర్సన్ బ్రాక్స్ రిపోర్ట్ 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో మనం ఎందుకు ఓడిపోయామో విశ్లేషించిన రిపోర్ట్ ఇది. ఆ యుద్ధం జరిగి 60 ఏళ్లు దాటినా ఆ రిపోర్ట్ ఇప్పటిదాకా ప్రభుత్వం బయట పెట్టడం లేదు. ఎందుకు? అందులో ఉన్న చేదు నిజాలు తెలిస్తే ఇప్పటి పాలకుల అసమర్థత బయటపడుతుందని భయంతో ఇప్పటిదాకా ఆ రిపోర్ట్ ని బయటికి తీసుకొని రావడం లేదు. నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో ప్రతి నిజాన్ని బయటికి రాకుండా చేయడం మన పాలకులకు అలవాటే. నర్వానే రాసిన పుస్తకంలో ఏముందో ప్రపంచానికి తెలిస్తే ప్రభుత్వం అమెరికా ముందు ఎలా మోకరిల్లుతుంది, చైనా ముందు ఎలా వెనకకి తగ్గుతుందో అందరికీ అర్థమైపోతుంది. అందుకే ఆ పుస్తకాన్ని తొక్కి పెడుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం, ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉండదో, ఎవరికైతే తమ తప్పులు బయటపడతాయని భయం ఉంటుందో వాళ్ళే ఇలా నిజాన్ని బయటికి రాకుండా సెన్సార్ కత్తులతో మాకు అదైంది ఇదైంది అని చెప్పేసి దూసుకొస్తూ ఉంటారు. మరి మీరేమంటారు? నిజం తెలుసుకునే హక్కు మనకి లేదా? మన సైన్యం మరియు రైతుల ప్రయోజనాలను విదేశీ శక్తులకి తాకట్టు పెట్టడం విశ్వగురు లక్షణమేనా? ఆలోచించండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన తర్వాత నా మీద విరుచుకుపడడానికి ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది. నన్ను దేశద్రోహి అంటారు, అరెస్ట్ చేయండి అంటారు, ఇంకేదైనా అంటారు. ఇప్పుడు మనలోని లోపాల గురించి మాట్లాడుకుందాం. మనం అసలు సమస్యను పక్కదారి పట్టించుకుంటూ ఉంటాం. ఏం మాట్లాడతాము? హిందూ ముస్లిం గొడవలు లేదా ఏదైనా సెన్సేషన్ టాపిక్ గురించి మొదలు పెడుతూ ఉంటారు. అంతే తప్పితే నిజాల గురించి ఎవ్వరూ మాట్లాడరు. కానీ మాకేం భయం లేదు. భారత్ అవాజ్ లో ప్రతి ఒక్క నిజాన్ని బయట పెట్టడానికి ఉన్నాం. ఎందుకంటే నేను అడుగుతుంది మన దేశం గురించి, మన జవాన్ల గురించి, మన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నర్వానే రాసిన నిజాల గురించి. ఈ ప్రశ్న అడిగేది దేశద్రోహం అంటే అవును, నేను ఆ నిజాన్ని గట్టిగానే చెబుతున్నాను. ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. నిజమైన దేశభక్తి అంటే ఏంటి అనేది. ఒక నాయకుడిని లేదా ఒక పార్టీని గుడ్డిగా నమ్మడమేనా దేశభక్తి అంటే? కాదు. మన సైన్యాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే నిజమైన దేశభక్తి. దేశం కోసం 40 ఏళ్ళు రక్తం చిందించి శత్రువు గుండెల్లో వణుకు పుట్టించిన ఒక మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకాన్ని మనం చదవలేకపోతున్నాం. ఇంకా ఈ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఎక్కడుంది?
ఆయన రాసిన నిజాలు పాలకులకి ఇబ్బందిగా ఉన్నాయా, లేక దేశానికా? దేశం కంటే పాలకులు ఎప్పటికైనా తక్కువే అని గుర్తుంచుకోవాలి. మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ప్రసంగాలలో 46 అంగుళాల ఛాతి గురించి చెప్పుకోవడం గొప్ప కాదు. ఆ గుండెల్లో నిజాయితీగా ఉండడం ముఖ్యం. తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం ఉండటం చాలా ముఖ్యం. చైనా మన భూమి ఆక్రమించిందని మన సైన్యాధిపతి చెబుతుంటే ఎవ్వరూ రాలేదు అని అబద్ధం చెప్పడం దేశాన్ని వంచడం కాదా? మన జవాన్ త్యాగాలను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవడం ఆపండి. వాస్తవాలను దాచిపెట్టి దేశ ప్రజలను చీకట్లో ఉంచడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. నర్వానే పుస్తకాన్ని ఆపడం అంటే మీరు నిజాన్ని ఆపుతున్నారని అర్థం. అది నిజంగా బయటకు వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది బార్డర్లో ఏం జరుగుతుంది అని. నిజాన్ని తెలుసుకోవడం, దాన్ని గట్టిగా అడగడం నేర్చుకోండి. ఎందుకంటే ప్రశ్నలే ప్రజాస్వామ్యానికి ప్రాణం. క్వశ్చన్స్ ఆర్ ద లైఫ్ బాడీ ఆఫ్ డెమోక్రసీ. మనం ఈరోజు ప్రశ్నించకపోతే రేపు మన పిల్లలకి చెప్పుకోవడానికి మన దగ్గర చరిత్ర ఉండదు. కేవలం పాలకులు రాసిన అబద్ధాల పుస్తకాలు మాత్రమే మిగిలిపోతాయి. జనరల్ నర్వానే గారి పుస్తకం వెలుగులోకి రావాలి. అందులోని నిజాలు దేశం ముందు నిలబడాలి. అప్పుడే మన ప్రజాస్వామ్యానికి గౌరవంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అబద్ధపు ఈ లోకంలో మిగిలిపోతారా, లేక బాధ్యతాయుతమైన పౌరులుగా నిలుస్తారా? నిర్ణయం మీదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి భారతావాస్. జై హింద్.